హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా పట్టాలో చూసేద్దాం. సమ్మర్ వచ్చింది కదండీ! ఎక్కువ పికిల్స్ పడుతూ ఉంటాం కదా! ఆవకాయలన్నది, పచ్చళ్ళన్నవి ఎక్కువ పట్టుకుంటూ ఉంటాం సమ్మర్‌లోని. ఒక కాలీఫ్లవర్ పువ్వుతో ఆవకాయ ఎలా పట్టాలన్నది చూపించేస్తాను. ఇదిగోండి, ఒకటి పువ్వు తీసుకున్నాను, ఈ విధమైన పువ్వు. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగేసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడంతా పోయేంత వరకు ఆరబెట్టాలన్నమాట. మీకు ఎండ ఉంటే ఒక గంట ఎండలో పెట్టుకోవచ్చు. కుదరదనుకుంటే క్లాత్ మీద ఆరేదాకా ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగాని చూసారా, తడి అన్నది లేదు కదా. ఇప్పుడు 3/4 గ్లాసు ఆవాలు వేస్తున్నానండి. దీన్ని మెత్తగా పొడుము పట్టుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని కూడా వేసేసి ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత దీనిని కాలీఫ్లవర్ ముక్కల్లో వేసేసుకుందాం. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఒక పెద్ద వెల్లుల్లి ఈ విధంగా పొట్టు తీసేసుకున్నానండి. దాన్ని కూడా వేసేసి ఒకసారి కచ్చాపచ్చాగా పేస్ట్ పట్టేసుకుందాం. చూసారు, ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఆ కాలీఫ్లవర్ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 గ్లాసు ఉప్పు వేస్తున్నాను. ఇందులోనే 1.5 గ్లాసు కారం వేస్తున్నానండి. 1.5 గ్లాసు వేసుకుంటున్నాను. సరిపోతుంది కారం అన్నది. చూసుకుని వేసుకోండి, మీరు స్పైసీని బట్టి వేసుకోండి మీరు. మాకైతే సరిపోతుంది. ఇవన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వేరుశనగ నూనె వేసుకోవాలండి. అదే పల్లి నూనె. మనకి ఎక్కువ ఆవకాయల్లోని వేరుశనగే వాడతారు కదండి. అది వాడితేనే మనకి పచ్చళ్ళు అన్నవి బాగుంటుందన్నమాట టేస్ట్. చూడండి, సరిపడినంత చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సైజులో నిమ్మకాయలు 4 తీసుకున్నాను. దాన్ని రసం పిండేసుకోవాలన్నమాట. అన్నీ కూడా రసం తీసేసుకుని గింజలు లేకుండా గింజలు పక్కకు తీసేసుకుందాం. గింజలు ఉండకూడదు అన్నమాట. గింజలు తీసేసుకోవాలి పక్కకి. చూసారా, ఇది వచ్చింది రసం అన్నది. దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒకసారి మరిగించుకోవాలన్నమాట. పొంగు రావాలన్నమాట. అప్పుడు బాగుంటుంది మీకు. మీరు ఇలాగా వేడి చేస్తే చేదు వస్తుంది కదా అనుకుంటారు. చేదు రాదండి. ఇలా పొంగించుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారబెట్టేయాలన్నమాట. చూసారా, ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిపోవాలండి. మీరు వేడి మీద వేసారంటే చేదు వచ్చేస్తుంది. బాగా చల్లారిన తర్వాత ఈ ఆవకాయలో వేసేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. వేడి మీద అస్సలు వేయకండి, చేదుగా ఉంటుందన్నమాట. బాగా కూల్ అయిపోవాలన్నమాట నిమ్మరసం అన్నది. అది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా కలిపేసుకుని 3 రోజులు ఇలాగే ఉంచేసుకోవాలండి. కలిపేసుకున్నాక 3 రోజులు ఉంచుకున్నాక ఊరుతుంది. అప్పుడే బాగుంటుందన్నమాట. చూడండి, 3rd డేకి ఈ విధంగా ఊరింది. రెడీ అయిపోయింది యమ్మీ కాలీఫ్లవర్ ఆవకాయ. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి. ఆహా అనవలసింది ఎవరైనాని. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.